హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ మొన్న హైదరాబాద్లో చూసుకుంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కోకాపేటలో ఒక ఎకరం 100 కోట్ల దాకా వెళ్ళినాయి అని చాలా టాపిక్స్ వచ్చినాయి. నిజంగా కోకాపేటలో 100 కోట్ల దాకా వెళ్ళిందా? నిజంగా కొనే వాళ్ళు ఉన్నారా? అంత 100 కోట్లు పెట్టి కొంటే ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసింది అది ఒక ఎకరంలో ఎంతగా అమ్మవచ్చు? ఎప్పుడో పాత ఇష్యూని ఇప్పుడు అడిగితే ఎట్లానే దొంగలు పడిన 6 నెలలకు పోలీసు వస్తారని ఏదో సామెత ఉంది. బట్ అయినా కోకాపేట అనేది ఇస్ ఆల్వేస్ లైమ్లైట్ సబ్జెక్టు. బట్ వాట్ ఎవర్ 100 కోట్లు అనేది నేను పర్సనల్గా అగ్రీ అవ్వనండి. బికాజ్ ఇట్స్ ఏ మ్యానిపులేటెడ్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రైస్. ఎందుకంటే 100 కోట్లు పెట్టి కొనడానికి ఈజీ కాదు. 100 కోట్లు పెట్టుకుంటే బిల్డర్ ఏ రేటుకి అమ్మాలా? ఒక ఫ్లాట్ సామాన్యుల ప్రజలు ఎవరైతే ఉన్నారో 4,000, 5,000, 6,000 పర్ స్క్వేర్ ఫీట్ అయితే కొనుక్కోగలుగుతున్నారు. అదే చాలామంది కొనుక్కోలేకపోతున్నారు. ఇప్పుడు సపోజ్ 6,000 ఉంది, 2,000 స్క్వేర్ ఫీట్ 1,500 స్క్వేర్ ఫీట్ ₹1,00,00,000 తక్కువ లేదు, అవునా? సో ఆర్టిఫిషియల్ అనేది అది ఒక చాలా చెప్పొచ్చు, చాలా ఇంట్రెస్ట్లో ఒకటి చెప్పాను. ఇట్ ఈస్ ఎ మ్యానిపులేటెడ్ ప్రైస్ విత్ ఏ సమ్ స్ట్రాటజీ బిహైండ్ దట్. 111 జీవో కానీ ఇది కానీ ఒక స్ట్రాటజీ ఏంటంటే గవర్నమెంట్ నోస్ దట్ ది గవర్నమెంట్ విల్ ఫాల్ డౌన్, అంటే మేబీ పబ్లిక్లో వ్యతిరేకత పెరిగిందని. సో 111 జీవో తీసేస్తా ఉన్నారు, ఇది ఓట్ బ్యాంక్ కోసం. బట్ అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే 111 జీవో తీసుకుంటే స్టేట్ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు ఎవరున్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నా, XYZ ఎవరున్నా, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో అందుకని అది అవ్వలేదు ఫైనల్గా. అండ్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను వస్తే 111 జీవో ఎత్తేను అని చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను ఎత్తాను, సైన్ చేస్తాను అని చేస్తారు ఆల్రెడీ. సో కొన్ని డెసిషన్స్ చాలా కోకాపేట అనేది మీకు హుడా ఆప్షన్లో 2-3 సార్లు ఆప్షన్ వేశారు. ఫస్ట్ టైం వేసినప్పుడు 30 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు చేశారు. 30, 60, 100 అనుకుంటా డిఫరెంట్ స్టేజెస్లో. అది డెఫినెట్గా ఒక 2-3 సంవత్సరాలు అంత పెరగదండి. 5 సంవత్సరాలు అంత పెరిగితే ఇంకా అందరూ ల్యాండ్సే కొనుక్కుంటారు. అయితే అది ఎందుకు జరిగింది అనేది చూసుకుంటే అది మేబీ ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే టాప్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. జనరల్గా 500 ఎకరాల్లో ఇప్పుడు 100 ఎకరాల దాకా అయింది ఆక్షన్. ఇంకా 400 ఎకరాలు చేయాల్సింది. కేసీఆర్ ఉంటే చేసేవారేమో. సో అది స్ట్రాటజీ ప్రకారమే అయిందా, లేకపోతే లేదా పొలిటికల్గా ఏమైనా గేమ్ ఆడారా? అందరండి పొలిటికల్ సెలబ్రిటీ మన పేర్లు అయితే చెప్పలేం, కానీ ఇంక్లూడ్ డెఫినెట్గా పొలిటికల్ హ్యాండ్ లేకుండా ఏం జరగదండి. ఓకే, అది ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఉంది మనకు రియల్ అనాలిసిస్ లేదు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 500 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది HMDA పరిధిలో. ఓకే, దాని చుట్టూ కొన్ని వేల ఎకరాలు అనేది ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంది. ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ది 30 కోట్లు 100 కోట్లు అయిపోయింది, లేకపోతే 40 కోట్లు 100 కోట్లు అయింది. దాన్ని నేనేమన్నాను, ఆ ఏరియాకి దూరంగా వెళ్తుంటే ఎప్పుడైనా సెంటర్ నుండి దూరంగా వెళ్తే రేట్లు తగ్గుతాయి, దగ్గరికి వెళ్తుంటే రేట్లు పెరుగుతాయి. లాజిక్ ఇప్పుడు ఏమైందంటే ఈ 500 ఎకరాల చుట్టూ మేబీ 5,000, 10,000 ఎకరాలు ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారు. మేబీ పొలిటికల్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినిమా స్టార్ ఎవరైనా కావచ్చు, డబ్బులు ఉన్న బడాబాబులు, ఇండస్ట్రీ పీపుల్ అవ్వచ్చు. అదేం చేశారు, ఇప్పుడు ఇక్కడ 100 కోట్లు ఉంటే ఒక 20-30 కిలోమీటర్లు 10 కోట్లు 20 కోట్లు అయితే ఉంటుంది కదా. ఆ 20 కోట్లు 50 కోట్లకు అమ్ముకున్నారు ఇది వస్తుందని చెప్పి. కానీ ఆ కోకపేటలో కొన్న 4-5 మెయిన్ పర్సన్సే కొన్నారు, అందరూ కొనలేదు. 100 కోట్లు కొనాలంటే వాడు ఫ్లాట్ 15-20 వేలు పర్ స్క్వేర్ ఫీట్ మినిమం అమ్మాలి, అంటే హై రైజ్ కడతారు కాబట్టి. FSI లేదండి. సో అదొక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళింది. సో దాంట్లో మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అండ్ తర్వాత ట్రాన్సాక్షన్ స్టాండ్ స్టిల్ అయిపోయి కదా. ట్రాన్సాక్షన్ జరిగింది అసలు ఎప్పుడైతే 100 కోట్లు అని వచ్చిందో దాని తర్వాత ట్రాన్సాక్షన్ జరిగింది. 4-5 బిల్డర్స్ అనే వాళ్ళు ఆప్షన్లో తీసుకున్నారండి. వాళ్ళు కూడా కొంత డబ్బులు కట్టలేదని విన్నాను. వాళ్ళకున్న కొన్ని అదర్, ఇప్పుడు ఒక పర్టికులర్ బిల్డర్ ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ 4-5 acres ల్యాండ్ ఉంది, దానికి రోడ్ యాక్సెస్ లేదు. ఓకే, ఈ పక్కన 1 acre 2 acre కొనుక్కుంటే దానికి రోడ్ యాక్సెస్ వస్తుంది. సో దానికి ఇప్పుడు ఆయన 100 కోట్లు అక్కడ పెట్టి ఎకరం కొన్నా ఓవరాల్గా చూసుకుంటే ఆయన 30-40-50 కోట్లు పడినట్టే ఉంటుంది. మీకు అర్థమైంది లాజిక్. అట్లా కొన్ని కేసు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నేను చెప్తుందంటే ఒక పర్టికులర్ ల్యాండ్ కోకాపేటకి దగ్గరలో ఉందని అనుకొని దానికి రోడ్ లేదు, అప్పుడు తక్కువ కొనేసి ఉంటారు ఎప్పుడో జమానాలో. రోడ్ లేకుండా పర్మిషన్స్ రావు, యాక్సెస్ ఉండాలి కదా. ఇప్పుడు నీకు ప్లాట్ ఉంది, నీకు యాక్సెస్ లేకపోతే ఎలా వెళ్తాను, పక్కన ఒప్పుకోడు కదా. ఇప్పుడు ఈ ఎడిషనల్గా కోకాపేటలో ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని 1-2 acres తీసుకుంటే దీనికి రోడ్ అప్రోచ్ ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ పెరిగితే ఇప్పుడు ఇది ఎప్పుడో 2-3-4-5 ఎంతో కొని ఉంటారు. ఈ రోడ్ యాక్సెస్ ఉండే దానిలో దీనికి పెరిగిపోయింది రేటు. సో అక్కడ 100 కొన్నా ఇక్కడ 4 డివైడ్ చేస్తే మేబీ 30-40 కోట్లకి పడుతుంది దానికి ఎకరం. అట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కోకాపేటలో అనేది ఇట్స్ హై ప్రైస్ అనేది అందరికీ అర్థమైంది.
సో ఇప్పుడు ఎంత ఎంత ఉంది సార్ ఇప్పుడు కోకాపేటలో ఇప్పుడు ల్యాండ్? ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు కదా, ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. ఓకే. తగ్గిపోయింది రేటు. ఇప్పుడు అప్పుడు 100 కోట్లు అన్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది? మేబీ 25-30% లెస్సే ఉంది అక్కడ. ఎందుకంటే కొన్న వాళ్ళు టాప్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, సన్నిహితంగా రిలేషన్షిప్ ఉన్నాయో, మంచి మంచి వెంచర్స్ వేసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది పేర్లు చెప్పలేం కానీ వాళ్ళు ప్రాజెక్ట్ వేస్తే అమ్మేస్తారు. ఓకే. లాంచ్ చేసిన రోజు 30-40-50% అమ్మేస్తారు. వాళ్ళు బ్రాండ్ ఉంది, వెనకాల బ్యాకప్ ఉంది, అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అండ్ డెఫినెట్లీ క్వాలిటీ అయితే ఇవ్వాలి. క్వాలిటీ ఇవ్వకుండా అయితే వాళ్ళు రేట్ డిమాండ్ చేయలేరు. సో నార్మల్ సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి అయితే అక్కడ లేదు. ఐదర్ ఇండస్ట్రీ ఆర్ బిల్డర్ ఆర్ సమ్ పొలిటీషియన్ ఆర్ సమ్ సెలబ్రిటీ మాత్రం కొనుక్కో. అంత రేటు పెట్టి కొనుక్కోవాలంటే దాని పర్పస్. బిల్డర్ అయితేనే ఒక 60-70-80 ఫ్లోర్లు వేసి దాన్ని వర్తి తెచ్చుకోవాలి. ఇంకోటి జనాలు తెలియదంటే గేటెడ్ కమ్యూనిటీ కొన్నది ఎప్పుడు కూడా మనకు లాసే కొద్దిగా. ఎందుకంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ఫ్లోర్లు కట్టేస్తాం. కంజెషన్, ట్రాఫిక్ 60 ఫ్లోర్, ఇప్పుడు మనం ఆల్రెడీ 57 ఫ్లోర్లు కట్టేశారు. ఇప్పుడు 70-80 కూడా వెళ్తారని విన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఏ కంట్రోల్ పెట్టలేదు. మిగతా గవర్నమెంట్లో కంట్రోల్ ఉంటుంది, లిమిట్ పెట్టలే. లిమిట్ ఉంటే ఎఫ్ఎస్ఐ అంటారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని. ఆ ఎఫ్ఎస్ఐ ఉన్నప్పుడు మనకి లిమిట్ లేదు. అంటే మీరు 90 ఫ్లోర్లో అనుకోండి, అసలు ఇమాజిన్ రేపొద్దు ఎప్పుడైనా బై ఛాన్స్ పవర్ డౌన్ అయింది, బ్యాకప్ జనరేటర్ డౌన్ అయింది, చాలా కష్టం. ఏదైనా ఎమర్జెన్సీ ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేదా ఇంకోటి ఏదైనా అయింది, సో ఇట్ వెరీ టఫ్. మేబీ ఏమంటారు, హవామైల్ అంటారు కదా, గాలిలో ఉంటారు కూడా, వెంటిలేషన్, గాలి బాగుంటుంది, ల్యాండ్స్కేప్ వ్యూ బాగుంటుంది, అవన్నీ ఓకే. బట్ నార్మల్గా ఓల్డ్ పేరెంట్స్ ఉంటే, చిన్నపిల్లలు ఉంటే 90% అంత పెద్ద ప్రాజెక్ట్ బ్యాకప్ ఉంటుంది. బట్ ఒక్కోసారి ఏదైనా అయితే ఏదైనా అవ్వచ్చు కదా, డిఫాల్ట్ ఏదైనా అవ్వచ్చు. మీరు ఎంత రెడీ చేసుకున్నా మనకి ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు ప్లస్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువైపోతుందండి. 5 ఫ్లోర్ల వరకు వేరు, 5 నుండి అందుకని ఫ్లోర్ రైజ్ అని పెట్టారు ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు. ప్రతి ఫ్లోర్కి స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు పెడుతున్నారు. అంటే మీరు 30 ఫ్లోర్లో కొనుక్కో, 50 ఫ్లోర్లో కొనుక్కుంటే బేసిక్ కాస్ట్ కంటే ఫ్లోర్ రైజ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అట్లానే ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్, లేక్ వ్యూ, కార్నర్ ఫ్లాట్, ఇవన్నిటి కూడా ప్రీమియం ఛార్జెస్ ఉంటాయి, ప్రీమియం ప్రైసెస్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ అంటే స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు ఎక్స్ట్రా, హై రైజ్ అంటే ఎవ్రీ స్క్వేర్ ఫీట్ 100 రూపాయలు ఎక్స్ట్రా. ఇవి లెక్కేసుకుంటే మీ బేసిక్ ఫ్లాట్ సపోజ్ 2 కోట్లు కొడితే దానివల్ల 4 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎవరు వచ్చినా హై రైజ్ అడుగుతారు. బికాజ్ పైకి వెళ్తున్న బెనిఫిట్ అంటే పొల్యూషన్ లెస్ ఎయిర్ వస్తుంది, కింద ఉన్నట్టు పొల్యూషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ప్రైస్ అనేది డెఫినెట్గా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా కరెక్షన్ అవుతుంది. నేను ట్రాన్సాక్షన్ జరగనప్పుడు అది ప్రైస్ ఎంతైనా మీరు చెప్పుకుంటారు. నా ల్యాండ్ 100 కోట్లు, నాకు ట్రాన్సాక్షన్ 20-30 కోట్లు అయితే 100 కోట్లు అయితే మీరు చెప్పుకోవడానికే ఉంటుంది ఆనందంగా. నేను మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొంత ఫోన్ చేస్తారు, మన ప్లాట్ పక్కనే వాడి ప్లాట్ ఉంటుంది, రేటు కనుక్కోవడానికి ఫోన్ చేస్తాడు, కొనుక్కునేవాడు కాదు, చెప్తాడు. ఎందుకంటే నా ఫ్లాట్ అక్కడే ఉంది, నాది ఎంతో ఆనందపడతాడు, నా ప్రైస్ ఎంత పడింది. సో దోస్ ఆల్ ఆర్ మనం మ్యానిపులేటెడ్ ప్రైస్తో ఎక్కువ బేస్గా బెంచ్ మార్క్గా తీసుకోకూడదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.